హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. నా ఛానల్ పేరు వచ్చేసి కందుకూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ మరి ఎందుకు ఇంకా ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? ఏంటి ఏమో చూపిస్తుందని అనుకుంటున్నారా? వడలు ఫ్రెండ్స్, ఇవి బొబ్బెలతో తయారు చేసిన వడలు. అచ్చం మినప వడల్లానే ఉంటుంది, బొబ్బరి గారెలు అన్నట్టు. ముందుగా నేనైతే ఒక గ్లాసు బొబ్బెలను తీసుకున్నాను. అవన్నీ నీట్గా కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత ఒక గంట తర్వాత అవన్నీ తీసేసి బొబ్బెర్లు మంచిగా నీట్గా మళ్ళీ వాష్ చేసి అవన్నీ మిక్సీలో వేసేసి కొంచెం బరకగా మిక్సీ చేసుకోవాలి. వీటిని అలసందలు అంటారు కొన్ని ప్రాంతాలలో బొబ్బెర్లు అంటారు. మా ప్రాంతంలో అయితే బొబ్బెరు అంటాము. ఈ బొబ్బెరు గారెలు అయితే చాలా మంచి టేస్ట్ వస్తాయి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే వరుసగా అంతా మిక్సీ చేసి ఇట్లా వరుసగా ఉండాలి పిండి అంతా. ఇప్పుడు దీనికి ఇందులోనే కొంచెం ఆనియన్స్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగంత కొత్తిమీర, ఎవరి టేస్ట్కి అనుగుణంగా వాళ్ళు వేసుకుంటే సరిపోతుంది. జీలకర్ర, వాము. ఈ వాము వేయడం వల్ల జీర్ణం చాలా మంచి జీర్ణంగా అవుతుంది. కొద్దిగంత సోడా, వంట సోడా అండి. అన్నీ వేసి చూడు అంటారు కదా, ఇది సాల్ట్ అండి. సాల్ట్, ఉప్పు తగినంత. ఓవర్ టేస్ట్కి అనుగుణంగా వాళ్ళు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ మంచిగా ఇట్లా మొత్తం అన్నీ కలిసే విధంగా ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇదంతా పిండినంతా. సో పిండినంతా ఈ విధంగా కలుపుకున్నాక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. సేమ్ మనం మినపగారెలు ఏ విధంగా చేసుకుంటామో సేమ్ ఇవి కూడా అదే విధంగా వేసుకోవాలి. సిమ్ ఫ్లేమ్లోనే ఇవి డీప్ ఫ్రై చేయాలండి, ఎందుకంటే లోపలంతా కూడా మంచిగా ఉడకాలి. సిమ్ ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ అండి. ఇది బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ తింటే చాలా మంచిగా ఉంటుంది. ప్రోటీన్ కూడా చాలా ఎక్కువగా అందుతుంది. అలాగే ఇది అల్లం పచ్చడితో కానీ మామూలుగా చట్నీతో కానీ సాంబార్తో కానీ దేంతో తిన్నా కానీ చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. అప్పుడప్పుడు మినపగారెలే కాకుండా ఇలా బొబ్బరి గారెలు కూడా చేసుకుంటే పిల్లలకు తగినంత ప్రోటీన్ కూడా అందుతుంది ఫ్రెండ్స్. పిల్లలకే కాదండో, ఈ పెద్దలకు కూడా ఇది ఎంతో ప్రోటీన్ అందిస్తుంది. ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇందులో. సో అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే సరిపోతుంది. కొంచెం వాటర్ చేయి తగిలించుకొని ఇట్లా ముద్దలా చేసుకొని మధ్యలో ఇట్లా ఓలొత్తుకొని మినపగారెల వల్లనే వీటిని కూడా నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలన్నట్టు. సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగానే గారెలు ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అందులో ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదండి. వీడియో నచ్చినట్లయితేనే లైక్, షేర్, కామెంట్ చేయండి. బొబ్బరి గారెలు మీరు కూడా ఇలాగే చేసుకుంటారు అనేది ఒక కామెంట్ రూపంలో మీకు తెలియచేయండి. అయితే యాక్చువల్గా అయితే పల్లి చట్నీ కానీ మనకు కారం కానీ సాంబార్ కానీ ఏది వేసుకొని తిన్నా కానీ చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఆ రోజైతే నేను ఇట్లా గంగవాయిల పప్పు అని చేశాను. ఆ పప్పు సాంబార్లో కూడా వేసుకొని
చికెన్, నాటుకోడి చికెన్ అంటారు కదా, దాంతో కూడా చాలా మంచి టేస్ట్ వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.